హాయ్ ఫ్రెండ్స్, ఇవేంటో తెలుసా? ఇవి చామగడ్డలు అనమాట. ఈ చామగడ్డల్ని కొంచెం ఉడికించి, అంటే కుక్కర్లో అయితే ఒక విజిల్ పెట్టాలి, మామూలుగా అయితే ఇలా కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకున్న తర్వాత దీన్ని ఇలా తొక్క తీసుకోవాలి. ఇది ఫ్రైకి కానీ కర్రీకి కానీ పులుసు కానీ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ చామగడ్డ తినడం వల్ల మనం తెలియకుండా ఏమన్నా వెంట్రుకలు అవి తినేసామనుకోండి, అన్నం ఫుడ్ ద్వారా వెళ్తే అది అంతా కరిగిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వవు. ఒకవేళ ఫామ్ అయ్యి ఉన్న వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ కూడా కరిగించే గుణం ఈ చామగడ్డకి ఉంది. ఇది చాలా హెల్త్కి మంచిది. 1 వీక్లో ఒక్కసారైనా చామగడ్డ తినాలి అంట. ఓకేనా అండి? ఇదిగో నెక్స్ట్ వచ్చేసి ఇదో ఒలిసిన తర్వాత చామగడ్డ ఇట్లా తొక్క తీసుకున్న తర్వాత వీటిని మనం ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేస్తే రెడ్డిష్ వస్తాయి అన్నమాట. అప్పుడు కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి, తాలింపులు ఇవన్నీ వేసి చక్కగా బగారం చేసుకుంటే చాలా టేస్ట్గా ఉండే చామగడ్డ ఫ్రై. బాయ్.